ఎవరికి తప్పకుండా మంత్రి పదవి ఇస్తాం అంటే ఈ మధ్యన ఇప్పుడు చెప్పండి ఇంతకుముందు ముదిరాజు సంఘానికి ఒక మంత్రి పదవి ఇస్తాం. పిసిసి అధ్యక్షుడు మార్పుపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది. ఏదైతే ఆయనకు ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చారో అది హైకమాండ్కు మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకే రైట్ ఉంటుంది, నాకు రైట్ లేదు అని ఈ విషయంలో చెప్తున్నాడు. ఏపీలో ఎవరు సీఎం అయినా వారితో సఖ్యతగా ఉండి సమస్యలు పరిష్కరించుకొని తెలంగాణ ప్రయోజనాల కోసము పనిచేస్తాం. పక్క రాష్ట్రాలతో సానుకూల ధోరణిలో పనిచేయాలన్నదే మా లక్ష్యం. ఎన్నికలు బీఆర్ఎస్ భాజపా కలిసి పనిచేస్తున్నాయని ముందు నుంచి నేను చెప్పా. పోలింగ్ సమయంలో అదే జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రచారానికి పార్టీ దమ్ముంటే వెళ్తాను. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది కేంద్రంలోకి నన్ను రమ్మన్నా వెళ్ళేది లేదు అంటే కేవలం ఏం చేస్తుంటుందంటే ఈ విషయాల్లో మొత్తం ఈ సమస్యలన్నీ పరిష్కరించుకొని ప్రయోజనాల కోసము పక్క రాష్ట్రాల సానుకూల ధోరణిలో బీఆర్ఎస్ భాజపా కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల ప్రచారానికి రమ్మంటే వెళ్తాను, లేకపోతే లేదు అంటే కేవలం ఏంటంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది కేంద్రంలోకి నన్ను రమ్మన్నా నేను వెళ్ళేది లేదు, పోను అంటున్నాడు. అంటే ఈ విషయాల్లో మొత్తం ఒక్కొక్కటి ఈ ముదిరాజు సామాజికానికి తప్పకుండా మంత్రి పదవి ఇస్తా అంటున్నాడు. పిసిసి అధ్యక్షుడు హైకమాండ్కు డిక్లేర్ అయిపోయింది. తర్వాత ఇలా ఉన్న సమస్యలు పరిష్కరించుకున్నందుకు ఏపీ గురించి సఖ్యతగా ఉంటా. తర్వాత ఇవి సమస్యలు పరిష్కరించుకొని తెలంగాణ ప్రయోజనాల కోసము పనిచేస్తా. పక్క రాష్ట్రంలో సానుకూల ధోరణితో పనిచేయాలన్న మా లక్ష్యం ఎన్నికలను మొత్తం అందరితో కలిసిమెలిసి ఉంటా అనేసి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో రైతు భరోసాపై అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటా. రైతులు ఎవరైతే తెలంగాణ స్టేట్లో ఉన్నారో రైతుల గురించి వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటారో అందరి చట్టసభలో పెట్టి వాళ్ళ అప్రూవల్ తీసుకుంటా. కేసీఆర్ రెండో విడతలో గత 5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో చర్చ పెడతాం అంటే ఆయన కేసీఆర్ ఇంతకుముందు 5 ఏళ్లలో ఏం తీసుకున్నాడో ఆ విషయంలో చర్చ పెడతామంటున్నాడు. ఆయన ఇచ్చిన పలు వివాదాస్పదమైన జీవోలను అమలు చేయకుండా నిలిపివేశాం. ఆయన ఏదేదైతే ఎవరెవరికైతే అన్యూనంగా మొత్తము కరెక్ట్గా కొన్ని జీవోలు చాలా అడ్వాన్స్గా ఇచ్చాడు కాబట్టి అవన్నీ కొన్ని రిటర్న్ చేసుకున్నా. తర్వాత ఇవి ఇచ్చిన హామీలు మొత్తం ఈ వివాదస్తమైన ఈ జీవోలను మొత్తం కరెక్ట్గా అమలు చేయకుండా నిలిపివేశాం. ఎందుకంటే అది ప్రజలకు అవసరం వచ్చేటట్టు లేవు కాబట్టి నిలిపివేశాడంట. తర్వాత నెలకు 6,500 కోట్లు పాత అప్పులపై కిస్తీల కింద కడుతున్నాం. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా 1 రేసు వంటి అంశాలపై జరిగే విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటాం. అంటే 6,500 కోట్లు పాత అప్పులపై కిస్తుల కింద ఈఎంఐగా ఫోన్ ట్యాపింగ్ విషయాలు, తర్వాత ఈ ఫార్ములా మొత్తం ఒక్కొక్కటి, తర్వాత ఇట్లాంటి రేస్ 1 వంటి అంశాలపై జరిగే విచారణ ఆధారాలు, తర్వాత ఈ విజయంలో ఎవరైతే తప్పు చేస్తారో ఈ ఫార్ములా ప్రకారం ఈ చర్యలు తీసుకుంటామంటున్నారు. ఎందుకంటే చట్టం ఊరుకోదు కదా, అడగాలి కదా రేపు అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ రాధాకిషన్ రావు చేశారనే విషయం కూడా నాకు తెలియదు, కేసీఆర్కి ఎలా తెలిసింది అంటే ప్రస్తుతానికి నేను సీఎం ఉన్నా రాధాకిషన్ రావు ఎవరో ఆ విషయం నాకే తెలియలేదు, మరి ఆయనకి ఎలా తెలిసింది? ఆ విధంగా దాన్ని చర్చనీయాంశం చేయాలి. తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో హేతుబద్ధత లేదు. హైదరాబాద్లో 1 కోటి మంది జనాభాకు ఒక్కరే కలెక్టరు. వనపర్తి జిల్లాలో 45 లక్షల మందికి ఒకరే కలెక్టరా? మండలాలు విభజనల ఏర్పాటులోనూ హేతుబద్ధత కరువైంది. కేసీఆర్ చెప్పిన మాటలు ఇక ఎవరు నమ్మరు. కేవలం ఈ రాధాకిషన్ రావు విషయంలో కేసీఆర్కు ఎలా తెలిసింది? కొత్త జిల్లాల ఏర్పాటులో ఏదైనా హేతుబద్ధత లేదు. హైదరాబాద్లో 1 కోటి మంది జనాభాకు ఒక్కరే కలెక్టరు. వనపర్తి జిల్లాలో 45 లక్షల మందికి తర్వాత ఒకరే కలెక్టరా? మండలాల విభజన ఏర్పాటుల్లో ఏమో హేతుబద్ధత కరువైంది. కేసీఆర్కు చెప్పిన మాటలు ఇంకెవరైనా ప్రజలు నమ్మేటట్టుందా? లేదు. ఆయన అనుకూలంగా చేసుకున్నాడు. అరే ఆ మండలంలో ఎంతమంది ఉండాలి, ఆ డిస్టిక్కి ఎన్ని మండలాలు ఉండాలి, విలేజ్కి ఎంత ఉండాలి స్ట్రెంత్, తర్వాత దీన్ని డిస్టిక్ చేయాలన్నా వద్దా, ఇలా ఐపీఎస్ గురించి మరి ఇక్కడ మన దగ్గర ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు. ఒకప్పుడు నార్త్ ఇండియన్ వాళ్ళని తెచ్చినాం, ఇలా ఐఏఎస్కి అట్లనే తీసుకొచ్చినాం, వెంకటరామరెడ్డికి తీసుకొచ్చి మొత్తము మీకు ఒక బినామీ పార్ట్నర్గా పెట్టుకున్నారు. ఈ విధంగా ఒకదానికొకటి ఇవన్నీ తప్పుడు తడకలో పనులు చేస్తే ఇప్పుడు కేసీఆర్ను నమ్మేటట్టు ఎవరు లేరు.